పందెం భీమయ్య ఎలాంటి పందెమైనా వేసి నెగ్గగలడని భీమయ్యకు పేరు ఉండేది. ఒకరోజు అతను ఎల్లయ్య అనేవాడితో మాట్లాడుతూ ఉండగా ఆ ఊరి మునసబు ప్రసక్తి వచ్చింది. మునసబు ధర్మాత్ముడు అన్నాడు ఎల్లయ్య. ఆయనేం ధర్మాత్ముడు, అందరి దగ్గర లంచాలు తీసుకొని తెగబలిచాడు. అందుకే నేను రోజు చెడామడా తిడుతున్నా, పల్లెత్తు మాట కూడా అనకుండా పడతాడు అన్నాడు భీమయ్య. మునసబు పరమ కోపిష్టి. ఈ సంగతి ఎల్లయ్యకు తెలుసు. అందుకని వాడు భీమయ్య మాటలు నమ్మనన్నాడు. పందెం ఖాయమన్నాడు భీమయ్య. నేను వింటుండగా నువ్వు మునసబును తిట్టాలి. మునసబు నీ తిట్లు పడాలి. అలా జరిగేటట్టుంటే నేను నీకు 100 రూపాయలు ఇస్తాను అన్నాడు ఎల్లయ్య. సరే అయితే స్నానం చేసి వస్తానుండు అని భీమయ్య లోపలికి పోయి కాసేపటికి బయటకు వచ్చి, నేను మునసబును తిడుతూ ఉంటే నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడకూడదు మరి అన్నాడు. ఎల్లయ్య సరే అన్నాడు. ఇద్దరూ కలిసి కొంత దూరం వెళ్ళాక భీమయ్య ఎల్లయ్యతో, పందెం నెగ్గడానికి నా పద్ధతులు నాకు ఉంటాయి, ముందు నన్ను వెళ్ళని, కాసేపు ఆగి నువ్వురా, నువ్వొచ్చేసరికి నేను మునసబుని రకరకాలుగా తిడుతూ ఉంటాను, ఆయన అవన్నీ శాంతంగా వింటుంటాడు అన్నాడు. ఎల్లయ్య సరే అని వెనక్కు తగ్గాడు. మునసబుకు డబ్బు కకృతి లేదని, ఎంత డబ్బిచ్చినా తిట్లు పడడని వాడికి తెలుసు. కొంతసేపు ఆగి ఎల్లయ్య మునసబు ఇంటికి వెళ్ళేసరికి భీమయ్య మునసబును నానా మాటలు అంటున్నాడు. నువ్వు లంచగొండివి, ఊళ్ళో నువ్వు చేసే అన్యాయాలకు అక్రమాలకు అంతులేదు, నువ్వు పోతే తప్ప ఈ ఊరు బాగుపడదు. మునసబు శాంతంగా భీమయ్య అనే మాటలు వింటూ, అనవసరంగా ఆవేశపడకు భీమయ్య, నువ్వు కాసేపు అలా కూర్చో, స్థిమితపడు, మజ్జిగ తాగి వెళ్దు గాని అంటున్నాడు. భీమయ్య వినిపించుకోకుండా రెచ్చిపోతున్నాడు. ఎల్లయ్య ఈ చిత్రం చూస్తూ అలాగే నిలబడ్డాడు. పరమ కోపిష్టి అని పేరుపడ్డ మునసబు అన్ని మాటలు పడి అంత శాంతంగా ఉండడం చూసి వాడికి ఆశ్చర్యం వేసింది. ఒకవేళ మునసబు నిజంగా అక్రమాలు చేస్తున్నాడేమోనన్న అనుమానం కూడా వాడికి కలిగింది. ఈ ఆలోచన రాగానే వాడు బాధపడ్డాడు. ఎందుకంటే వాడికి మునసబంటే ఎంతో భక్తి. తిట్టి అలసిపోయి కాసేపటికి చతికిలబడ్డాడు భీమయ్య. భీమయ్యకు మజ్జిగ ఇవ్వమని మునసబు తన పెళ్ళానికి కబురు పెట్టాడు. ఆవిడ భీమయ్యకు మజ్జిగ తెచ్చిస్తూ వాడి చేతిలో 100 రూపాయలు పెట్టింది. ఆ డబ్బు ఏమిటే అని మునసబు అడిగాడు. ఎల్లయ్యకు మీరంటే ఎంతో భక్తి గౌరవం కదా, మిమ్మల్ని ఎవరైనా పల్లెత్తు మాట అంటే సహించలేడు కదా, ఆ మాటే నేననేసరికి భీమయ్య అదేమీ లేదని, మిమ్మల్ని ఎవరైనా తిట్టినా వాడు చూస్తూ ఊరుకుంటాడని అన్నాడు. 100 రూపాయలు పందెం కాసి ఓడిపోయాను అన్నది మునసబు భార్య. మునసబు ఎల్లయ్య కేసి తిరిగి, ఏరా ఎల్లయ్య, భీమయ్యకు పిచ్చి పట్టినట్టు నీకు తెలియదేమిటి అని అడిగాడు. ఎల్లయ్య ఆశ్చర్యంగా, భీమయ్యకు పిచ్చేమిటండి అన్నాడు. నీకు తెలియదా, వీడికి ఉన్నట్టుండి తిక్కరేగుతుందని, అప్పుడు ఎవరిని పడితే వాళ్ళని నోటికి వచ్చిన మాటలు అంటున్నాడని, ఎదురు చెబితే మరీ రెచ్చిపోతాడని, శాంతంగా సర్ది చెప్పి కాస్త మజ్జిగ దాహం ఇస్తే తేరుకొని మళ్ళీ మామూలు మనిషి అవుతాడని కొంతసేపటి క్రితం ఒక మనిషి వచ్చి నాకు చెప్పి వెళ్ళాడు అన్నాడు మునసబు. ఇలా 4 రోజుల నుండి జరుగుతున్నదిటగా అన్నది మునసబు భార్య. భీమయ్య స్నానం చేసి వస్తానని లోపలికి వెళ్ళిన సమయంలో ఈ అబద్ధం మునసబుకు చేరవేసి ఉంటాడని ఎల్లయ్య గ్రహించాడు. వాడు నోరు తెరిచేలోగా భీమయ్య వాణ్ణి సమీపించి 100 రూపాయలు తీసుకొని మెరుపు వేగంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత మునసబు ఎల్లయ్య ద్వారా నిజం తెలుసుకొని ఈ విషయం తనకు చెప్పకపోగా నిలబడి చోద్యం చూస్తూ ఉండిపోయినందుకు ఎల్లయ్య మీద చిందులు తొక్కాడు.